अंदर व्यूअर्स की नमस्कार। ना पेर डॉक्टर जास्मिन सालकर, क्लिनिकल हेड అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్. కొంతమంది ఇద్దరు పిల్లలు పుట్టాక తొందరనే అది పిల్లల్లో కాకుండా ఆపరేషన్ అంటే ట్యూబెక్టమీ చేయించుకుంటారు. కానీ ఫ్యూచర్ లో ఏది అన్న కారణాలతో మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అంటే ఆప్షన్స్ ఏముంటాయి అని ఈ రోజు మాట్లాడతాం. ట్యూబెక్టమీ ఆపరేషన్ అయ్యాక మీరు మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలా అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అయితే ఆ ట్యూబెక్టమీ ఆపరేషన్ కి రివర్సల్ చేసుకోవచ్చు, అంటే సర్జరీ ద్వారా మళ్ళీ ఆ ట్యూబ్స్ కి రీకనెక్ట్ చేయొచ్చు. కానీ ఈ రీకనెక్షన్ అయ్యాక అది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ ఎలా ఉంటాయి అని డిపెండ్స్ ఆన్ 4 ఫ్యాక్టర్స్. అది ఫంక్షనల్ ట్యూబల్ లెంత్ ఎలా ఉంది, దాంతో పాటు డిసైడ్ అవుతుంది అది న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని. సెకండ్ ఫ్యాక్టర్ అయితే అది ట్యూబల్ సర్జరీ అయ్యాక హీలింగ్ ఎలా ఉంది, అది దాంతో పాటు అది మళ్ళీ ట్యూబ్స్ ఒక్కొక్కసారి బ్లాక్ అవ్వచ్చు. సో అది హీలింగ్ సరిగా లేనప్పుడు స్కార్ టిష్యూ ఫామ్ అయ్యాక ట్యూబ్స్ మళ్ళీ బ్లాక్ అవ్వచ్చు. ఇంకొకటి అయితే ఈ సర్జరీ ప్లాన్ చేసిన ముందు అండాశయంలో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి, అది గర్భసంచి ఎలా ఉంది అది కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నప్పుడు ఈ ట్యూబల్ ఆపరేషన్ రివర్సల్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇంకా 4th ఏంటంటే ఈ సర్జరీ అయ్యాక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో 10-15 ఇయర్స్ బ్యాక్ అప్పుడు అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్స్ లేనప్పుడు ఇది సర్జరీ రివర్సల్ చేయాలి అంటే ట్యూబెక్టమీ రివర్సల్ సర్జరీ చేయాలి అని ఒక ఆప్షన్ అన్నమాట. కానీ అట్ ప్రెజెంట్ ఆ మంచి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్స్ ఉన్న అప్పుడు ట్యూబెక్టమీ అయ్యాక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే బెస్ట్ ఆప్షన్ ఇస్ టు ప్రొసీడ్ విత్ ఐవీఎఫ్. ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇది చాలా సింపుల్ అండ్ సేఫ్ ట్రీట్మెంట్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు అసలు ట్యూబ్స్కి అవసరమే లేదు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు అండాశయంలో ఫాలికల్స్కి గ్రోత్ అవ్వాలి అని కొన్ని ఇంజెక్షన్స్ నెలసరి వచ్చాక 2 రోజుల నుండి స్టార్ట్ అవుతాయి. 10 రోజుల వరకు ఇంజెక్షన్స్ ఉంటాయి. 10 రోజుల తర్వాత అది అండాశయం నుండి ఎగ్స్ ఒక ఎగ్ కలెక్షన్ ప్రాసెస్ ద్వారా బయట తీస్తారు. ఆ ఎగ్స్ బయట తీసాక అది హస్బెండ్ స్పర్మ్స్ తీసుకొని ఆ స్పర్మ్స్ క్లీన్ అయ్యాక ల్యాబ్లో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కలిపి ఫలదీకరణ అంటే ఫర్టిలైజేషన్ ఎలా నడుస్తుంది, పిండం ఎలా తయారవుతాయి అని 3 to 5 days వరకు అబ్జర్వ్ చేస్తారు. ఆ పిండం అంటే ఎంబ్రియోస్ తయారయ్యాక ఆ 1 or 2 ఎంబ్రియోస్ మళ్ళీ గర్భసంచి లోపల ఒక సన్న ట్యూబ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ఎంబ్రియోస్ గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ అయ్యాక 15 రోజుకి మందలు ఉంటాయి. ఇంకా 15 రోజుల తర్వాత రిజల్ట్ పాజిటివ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో విత్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్స్ ట్యూబెక్టమీ తర్వాత కూడా మీరు చాలా ఈజీగా అది ప్రెగ్నెన్సీ సంబంధం ప్లాన్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.